హలో గుడ్ మార్నింగ్. విజీ రెయిన్బో ఛానల్కి స్వాగతం. నిన్న మనం భావాల గురించి చూసాం కదా. నేను అందాక 8 తీసుకున్నాను. ఇవాళ వీడియోలో మనం మొదటిదైన రతి లేక ప్రేమ, అంటే ఇంగ్లీష్లో మనం లవ్ అని అంటాం. సో ఎట్లాగ మనం వివిధ మనుషులతో, మన పిల్లలతో, భర్తతో, తర్వాత జంతువులు పక్షులతో ఎంత ప్రేమగా ఉండొచ్చు అన్నది, తర్వాత ఎక్కువైన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే, సో మనం ఎట్లా నివారించుకోవాలి అనే టాపిక్ మీద ఈరోజు మాట్లాడతాను. ముందుగా ఆడది తల్లి అయినది చాలా పాత్రలు పోషిస్తుంది. తను పుట్టాక, తర్వాత పెద్ద అయ్యాక, పెళ్లి చేసుకున్నాక భార్య అవుతుంది. భార్య అయ్యాక తర్వాత బిడ్డను కన్నాక తల్లి అవుతుంది. తర్వాత ఈ పిల్లల్ని పెంచడంలో వాళ్ళు పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళు చేస్తే అత్తగారు అవుతుంది. సో ఇట్లా ఏంటంటే వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుడితే నాన్నమ్మ కానీ అమ్మమ్మ. సో ఇలా ఆడది ఎన్నో పాత్రలు పోషిస్తుంది. కానీ ప్రేమ పంచడంలో ఆడది ఎంతవరకు ఉంటే అప్పుడే రిలేషన్స్, బంధుత్వాలు చాలా బాగుంటాయి. ఫస్ట్ నేను ముందుగా చెప్పదలుచుకుంది ఏమంటే, తల్లి ఎప్పుడైతే బిడ్డను కంటుందో అప్పుడు చాలా అలసిపోతుంది. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్కలా ఉంటారు. అట్లాంటప్పుడు ఆమె ఎంత చేయగలదో అంత చేసి వీలైనంత వరకు ఇంట్లో ఉన్న మనుషుల ద్వారా సహాయం తీసుకోవడంలో తప్పు లేదు. వాళ్ళు కనుక సహకరిస్తే సరే, లేకపోతే తన రోజు దినచర్య ఎలా ఉంటుందో మార్చుకొని బిడ్డకి ఏ కొరత లేకుండా పెంచుకోవాలి. సో అట్లా నివారించుకోవచ్చు. అదే కనుక ఈ బిడ్డ కొంచెం పెద్ద అయ్యారనుకో, మనం వాళ్ళకి తగ్గినట్టు మసులుకోవాలి. వాళ్ళు ఎలా ఉంటే అట్లా మనం వదిలేసామనుకోండి, మనకే ఇబ్బంది అయిపోతుంది. సో ప్రేమగా ఉండవలసిన చోట ప్రేమగా ఉండండి. ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలో అక్కడ స్ట్రిక్ట్గా ఉండండి. అప్పుడే వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా క్రమశిక్షణలో పెరుగుతారు. సో అలాగే కొంచెం ఇంకా బాగా పెద్ద అయ్యాక వాళ్ళకి ఏంటి అభిరుచులు, వాళ్ళతో మాట్లాడి నిదానంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే ఈ రిలేషన్ అన్నది బాగుంటుంది. సో ఇట్లా ఏంటంటే మనల్ని మనం అన్ని విధాలా మనం మరల్చుకోవాలి. సో ప్రేమ అనేది ఎన్నో రకాలు ఉంటుంది. సో ఇట్లాగా తర్వాత పిల్లలు పెద్ద అయ్యాక సంబంధాలు కుదురుస్తాం, కొన్ని నచ్చుతాయి, చేసుకుంటారు. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి. ఇప్పుడు జనరేషన్ చాలా మారింది, జనరేషన్ గ్యాప్ అని అంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూసుకొని చేసుకొని ప్రయత్నం. సో అట్లాంటప్పుడు చెప్పండి, మంచిగా వినండి, మీరు మారండి. అంతేగాని ఇంకా పూర్వంలో ఉంటారంటే కుదరదు. ఇప్పుడు జనరేషన్లో అడ్జస్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కానీ వాళ్ళు చెప్పండి ఎలా మసులుకోవాలి ఏమిటి అని చెప్పి నేర్పించండి. క్లిక్ అవుతే క్లిక్ కాకపోవచ్చు, కానీ మన ప్రయత్నం మనం చేయడం తప్పులేదు కదా. సో ఇట్లా నా సజెషను. సో ఇట్లా చేయడం ఏమవుతుందంటే, కొంచెం నా అనుభవాలతో చెప్తున్నాను, కొంచెం వరకు మనం సక్సెస్ అవుతాం. ఇది తల్లి పాత్ర బిడ్డల విషయంలో. భర్త వరకు వస్తే అందరూ ఆడవాళ్ళు అదృష్టవంతులు కాదు, కొందరే ఉంటారు. ఎక్కడైతే భార్యను అర్థం చేసుకుని అన్ని విధాల సహకరిస్తారో వాళ్ళ కుటుంబం చాలా బాగుంటుంది. ఏ కొరతలు రావు, అడ్జస్ట్ అయిపోతాయి. ఇప్పుడు భర్త కోపం వచ్చి కొంచెం అరిస్తే భార్య కాసేపు ఊరుకుంటే ఆటోమేటిక్గా అతను శాంతమైపోయి మళ్ళీ మాట్లాడడం మొదలెడతారు. అట్లానే సేమ్ భార్య కూడా కోపం వచ్చింది అనుకోండి, భర్త కొంచెం ఊరుకుంటే ప్రేమ అనేది బాగుంటుంది. అంతేగాని ఇద్దరు కోపాలు తెచ్చేసి ఎగురుకుంటూ పోతే మటుకు మళ్ళీ గొడవలకి తాగవుతాయి. సో అట్లాగా ఎక్కడికక్కడ మనల్ని మనం ప్రేమ పంచాలి, అవసరమైన చోట తగ్గాలి. అట్లా ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం కూడా మన కోసం కొంచెం టైము కేటాయించుకోవాలి. తర్వాత అది భర్త విషయంలో. ఇప్పుడు అత్త మామలు వచ్చేసే వరకు కొందరు బాగుంటారు, కొందరు మటుకు డబ్బు తెస్తే బాగానే చూస్తారు, కొందరు తేకపోతే చూడు, ఇట్లా రకరకాలు ఉంటాయి. కానీ మన పని మ్యాక్సిమం వీలైనంత వరకు మనమే చేసుకుంటే మంచిది. వాళ్ళు ఇష్టపడి రాను రాను తెలుస్తే కాబట్టి తత్వాలు సహకరిస్తారంటే అత్తమామలు పర్వాలేదు. లేకపోతే వీలైనంత వరకు అలసిపోకుండా అందరి దగ్గర ప్రేమ సమానంగా పంచుకుంటూ మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకుంటూ చూసుకున్నాం అంటే ఏది ముఖ్యం ఆ పనులు ముందు ప్రధానం ఇచ్చామనుకోండి, టైం కేటాయించుకొని రెస్ట్ తీసుకొని మనం చేసుకున్నామంటే ఆటోమేటిక్ రిలేషన్స్ బాగుంటాయి. ఇంకా చివరికి బయట చుట్టాలతో, ప్రపంచంలో స్నేహితులతో అందరితో కూడా ఎంతవరకు అంతే ఉండండి. ప్రేమ పంచడం కూడా అంతే ఉండండి. ఎక్కువ చేసిన ప్రమాదమే, తక్కువ చేసిన ప్రమాదం, ఎంతవరకు అంత ఉంటే మంచిది. సో ఎవరు మనవాళ్ళు అనేది గ్రహించుకోండి. ఎవరు మనకి
ఏంటి మోసం చేసేవాళ్ళని కూడా తెలుసుకోండి. సో ఇలా ప్రేమ పంచడంలో ఈ రెండు కూడా పాటించండి. తర్వాత ఇవే కాకుండా జంతువులు, పక్షులు, తర్వాత చుట్టూ ఉన్న చెట్లు, వీటన్నిటికీ కూడా మీకు వీలైనంత సహాయం చేయండి. అలాగే చారిటీ ఉంటుంది, వాటికి కూడా ప్రేమతో. సో ఏంటంటే మనం ఎంత ప్రేమను పంచడం చూస్తాం అంత ప్రేమ మనం పొందుతాం. అలా అని చెప్పి ఏది ప్రేమ అనేది ఎక్కువ ఉన్నా కష్టమే, తక్కువ ఉన్నా కష్టమే. నాకు తోచింది, నాకు అనిపించింది నేను చెప్పడానికి ప్రయత్నించాను ఈ భావం గురించి. సో అట్లాగా ప్రేమ ఇక్కడ రతి ప్రేమ అంటాం కదా, లవ్ అని ఏదైనా అని ప్రేమ ఎన్ని రకాలు ఎన్ని విధాల్లో ఉంటుంది. సో అట్లాగా మనం మన పుట్టింటి నుంచి కొత్త ఇంటికి వస్తున్నాం, అడ్జస్ట్ అవడానికి ఎంతో పడుతుంది ఆడదానికి. కానీ మన నమ్మకం అనుకుంటే మనం తప్పకుండా సాధిస్తామన్నది నా అభిప్రాయం. సో ఇలా మీకు నచ్చిందంటే కనుక తప్పకుండా విజీ రెయిన్బో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇది ఫస్ట్ పార్ట్, నిన్నది ఇంట్రొడక్షన్ వీడియో. నెక్స్ట్ రెండో పార్ట్తో మళ్ళీ త్వరలో మేము ముందు ఉంటాను. బాయ్ బాయ్.